వెల్కమ్ టు మెగా9 టీవీ. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫైబర్ నెట్ కేసులో భారీ ఊరట లభించింది. గత ప్రభుత్వ హయాంలో ఆయనపై నమోదు చేసిన ఈ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు పూర్తిగా కొట్టివేసింది. చంద్రబాబుతో పాటు మిగిలిన నిందితులకు కూడా క్లీన్ చీట్ ఇచ్చింది. ఈ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని, ప్రభుత్వానికి నష్టం కలిగించారని గతంలో సిఐడి ఆరోపించింది. కానీ తాజాగా సిఐడి సమర్పించిన నివేదికలో అసలు విషయాలు బయటపడ్డాయి. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా నష్టం రాలేదని సిఐడి కోర్టుకు తెలిపింది. 99 మంది సాక్షులను విచారించిన చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకలేదని స్పష్టం చేసింది. అయితే ఈ కేసును మూసివేయొద్దంటూ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి కోర్టులో ఒక పిటిషన్ వేశారు. కానీ కోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది. సిఐడి నివేదికను, ప్రస్తుత అధికారుల వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకుని కేసును ఎత్తివేస్తూ తీర్పు చెప్పింది. దీంతో చంద్రబాబుకి ఒక పెద్ద సమస్య తీరినట్లయింది.